హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోరీ. ఏంజల్ వసు మీద అనుమాన పడద్దు కదా. రిషి ఇలా అంటాడు, నో ఏంజల్ ప్లీజ్, ప్రూఫ్ ఏం లేకుండా ఎవరిని బ్లేమ్ చేయకూడదు అనేసి మనసులో ఇలా అనుకుంటాడు. వై 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 రిషి, నువ్వెందుకు ఆ వసుదాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, అది కూడా ఏంజల్ ముందు? రియలీ రిషి, నీకు దానికి ప్రూఫ్ కావాలా? నీకు ప్రూఫే కావాలితే నేను ఇస్తా. ఆ వసుధర ఒక అబద్ధాల కోరు, పైన తల నుంచి అరికాళ్ళ వరకు మొత్తం అంతా అబద్ధమే. తన సర్టిఫికేట్స్ అబద్ధం. అలాగే నీ వెనక నిన్ను తిడుతూ ఉంటుంది, నన్ను ఎదిరించి మాట్లాడుతుంది, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. నీకు ఇంకా పెద్ద ప్రూఫ్ కావాలంటే ఆ రోజు నువ్వు కూడా చూసావు కదా ఆ సైట్ దగ్గర గుణాతో ఎలా మాట్లాడిందో. తన మీద అనుమాన పడ్డానికి ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ నీకు ఇంకేం కావాలి? ఏంజల్ అంటుంది, రిషి వసుధరని సపోర్ట్ చేద్దాం అనేసి అనుకుంటుంటే ఒక్క పాయింట్ కూడా కనిపించదు తన్ని సపోర్ట్ చేయడానికి. ఇక్కడ ఏంజల్ చెప్తున్నాయన్నీ ఆపోజిట్గానే ఉంటుంది, ఏం మాట్లాడలేకపోతాడు. కానీ సరైన ప్రూఫ్ లేకుండా మనం ఎలా తనని అని మను అంటాడు. ఏంజల్కి ఎక్కిపోతూ ఉంటుంది అందరూ వసుధరకే సపోర్ట్ చేస్తున్నారని. రిషి, నువ్వు తనకి కాల్ చేసి ఇక్కడ రమ్మను, ఫస్ట్ తన్ని ఎంక్వైరీ చేస్తే అదే తెలుస్తుంది. కంపెనీ బేసిక్స్ రూల్స్ ప్రకారం ఎవరి మీదైనా అనుమానం వస్తే ఖచ్చితంగా వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. ఫస్ట్ తను ఏం చెప్తుందో విందాం, తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేద్దాం అని ఏంజల్ ఇంకేం మాట్లాడనివ్వదు కంపెనీ రూల్స్ అంటూని. రిషి మను ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు పాపం వసుధరని సపోర్ట్ చేయడానికి. మను ఏమో కాల్ చేయన్నట్టు సైక్ చేస్తాడు. తర్వాత రిషి వసుకు కాల్ చేసి మీటింగ్ హాల్కి రమ్మంటాడు. వసు ఒక నిమిషంలో వచ్చేస్తుంది అక్కడికి. రిషి చాలా కన్ఫ్యూజ్డ్ ఉంటాడు. ఈ విషయం గురించి తను ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా స్టార్ట్ చేయాలి? ఒకవేళ నేను హార్ష్గా ర్యాష్గా మాట్లాడితే ఆ తర్వాత ఇది చేసింది తను కాదు, తను ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయితే తనకి నా మొహం ఎలా చూపించాలి? తర్వాత ఇది నేను ఫేస్ చేయలేను అనుకుంటాడు. తనకులాగే మను శిరీష్ కూడా సైలెంట్గా ఉంటారు, ఏం మాట్లాడరు. రిషి ఎక్స్పెక్ట్ చేసినట్టే యాజ్ యూజువల్గా ఏంజల్ మొదలు పెడుతుంది వారు. వసు అంతా వినేసి రిషితో ఎలా అంటుంది, సో సార్ అయితే మీరు మీరు నన్ను అనుమానిస్తున్నారా? నేను అదంతా చేశారంటే నమ్ముతున్నారా? రిషి కళ్ళలోకే చూస్తూ అలాగా కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి. అలా అడుగుతూ ఉంటుంది. రిషికేమో ఏదోలా అనిపిస్తుంది, గుండెలు పిండేసినట్టు. వసు నోటి వెంట మాట కూడా సరిగ్గా రాదు, అలాగే చూస్తూ ఉంటుంది. మీరు ఎలా నేను అలా చేశానంటే మీరు ఎలా నమ్ముతారు అంటూ తను డిఫెండ్ చేసుకుంటుంది ఏడుస్తూనే. ఓ ఆపుతావా నీ మెలో డ్రామాస్? అలా ఏడ్చే బదులు నీ దగ్గర ఏమైనా స్ట్రాంగ్ పాయింట్ ఉంటే ప్రూవ్ చేసుకో, అంతేగాని ఈ దొంగ నాటకాలేంటి? నువ్వు ఇప్పుడు ఏం చెప్పకపోతే దీన్ని ఇన్వెస్టిగేషన్ టీమ్కి అప్పచెప్పేస్తాం. ఆ తర్వాత ఇది చేసింది నువ్వే అని మొత్తం అందరికీ తెలిసిపోతుంది. నీకు మాకు కూడా మంచిది కాదు. త్వరగా నువ్వే చేసావని ఒప్పుకో అని ఏంజల్ అరుస్తుంది. రిషి ఏంజల్ మాటలు విని భయపడిపోతూ ఉంటాడు. ఏంజల్ అంతలా అంత పాయిజనస్గా మాట్లాడదని ఎప్పుడూ అనుకోడు. తను సీఈఓ అయ్యుండి కూడా ఏంజల్కి భయపడతాడు ఆ టైంలోని. ఎందుకంటే అక్కడ ఉన్నది వసుధర అవడం వల్లేమో. వేరే వాళ్ళు అయితే సీన్ వేరేలా ఉన్ను, ఏంజల్ లాగా రిషి మాట్లాడదును. కానీ వసుధర విషయంలో మాత్రం సైలెంట్గా ఎందుకు అలా ఉన్నాడో మీరు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు. ఎందుకంటే రిషి తన హార్ట్ తనకంటే మనకే బాగా తెలుసు కదా. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, నేను చెయ్యని దాన్ని నేను ఎందుకు ఒప్పుకుంటాను? అసలు నేను ఏం చేయలేదు, నాకేం తెలీదు. మీరు కనుక ఇది ఇన్వెస్టిగేషన్ టీం వదిలేయాలి అంటే కంప్లైంట్ చేయండి, ఐ డోంట్ కేర్. అప్పుడు వాళ్ళే ప్రూవ్ చేస్తారు ఇదంతా నేను చేయలేదని. రిషి సార్, అట్లీస్ట్ మీరైనా నాకు సపోర్ట్ వస్తారనుకున్నాను, కానీ మీరు ఎందుకంత సైలెంట్గా ఉన్నారు? మార్నింగ్ ఆఫీస్కి వచ్చిన కాడ నుంచి ఈవినింగ్ వెళ్ళే వరకు కూడా మీ వెంట మీ పనులు చేస్తూ కుక్కలాగా తిరిగాను. నా మీద కనీసం ఆ మాత్రం ట్రస్ట్ లేదా మీకు? వసు అలా అడుగుతుంటే రిషి మనసులో ఎలా అనుకుంటాడు, చెప్పు రిషి, ఏదొకటి మాట్లాడు. అయినా ఏం మాట్లాడాలి? ఇక్కడ నాకు తన మీద ఏ ఒపీనియన్ ఉందో, ఏ ఫీలింగ్స్ ఉన్నాయో వాటితో మాట్లాడే విషయం కాదు. ఇది నా కంపెనీకి సంబంధించిన మ్యాటర్. నేను చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట కూడా నా ఆఫీస్లో వర్క్ చేసే ప్రతి ఎంప్లాయీ మీద ఇన్ఫెక్ట్ చూపిస్తుంది అనుకుని రిషి వసుతో ఎలా అంటాడు, చూడు వస్తారా, నాకు నీ మీద ఎలాంటి పర్సనల్ ఫీలింగ్స్ లేవు. అయినా ఇది నాకు నీ మీద ఉన్న ఒపీనియన్ బట్టి తీసుకునే డెసిషన్ కాదు. ఇక్కడ ప్రతి ప్రూఫ్ నీకు ఎగెనెస్ట్గానే ఉంది. లాస్ట్ టైం కూడా నువ్వు ఒంటరిగా గుణాతో మాట్లాడావు, అది కూడా నీకు ఎగెనెస్ట్గానే ఉంది. ఓహ్, మీరు దానికోసం నన్ను అనుమానిస్తున్నారా? అదేనా నాకు ఎగెనెస్ట్గా ఉన్న ప్రూఫ్ అంటూ వసు ఏడుస్తుంది. నేను చాలామంది అమ్మాయిలను ఏడిపించాను, కానీ వాళ్ళు ఏడుస్తుంటే నాకు ఏమనిపించేది కాదు. కానీ ఈ అమ్మాయి ఏడుస్తుంటే
నేనెందుకు అంత అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నాను అని అనుకుని శిరీష్‌తో ఇలా అంటాడు. శిరీష్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పని చూడు. వస్తారా? ఈ ఇన్వెస్టిగేషన్ అయ్యేంత వరకు యూ ఆర్ సస్పెండెడ్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. యూ కెన్ లీవ్ అని చెప్పేసి వసు ఏం చెప్తుందో కూడా వినకుండా కనీసం తన ఫేస్ కూడా చూడ్డు. అక్కడ నుంచి వచ్చేస్తాడు. రిషి వెనకాలే ఏంజెల్ కూడా ఫాలో అయిపోతుంది. కానీ రిషి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూస్తాడు. మను ఏమో వసుధర షోల్డర్ మీద ప్యాట్ చేస్తాడు. ధైర్యంగా ఉండు అన్న లుక్ ఇస్తూని. శిరీష్ కూడా వసుధరని చాలా జాలిగా చూస్తాడు. అందరూ తను ఇన్నోసెంట్ అని తన్ని ట్రస్ట్ చేస్తున్నారు, కానీ నేనెందుకు తన్ని నమ్మలేకపోతున్నా అనుకుంటాడు. ఆ తర్వాత దియా ఎలా అంటుంది, వాట్, నిన్ను సస్పెండ్ చేశారా, అది కూడా ఏ ప్రూఫ్ లేకుండా, వాహ్ నీ బాస్ మామూలుడు కాదు, ఆ జర్క్ని తిడదామంటే నాకు నోటంటే మాటలు కూడా రావట్లేదు అని దియా అంటుంది. ఆ తర్వాత మనసులో ఎలా అనుకుంటుంది, ఎందుకు వసుని అంతలా సఫర్ చేస్తున్నాడు వాడు వసు హార్ట్ని ముక్కలుగా చేసేసినా కూడా వసు తనకి ఎగైనెస్ట్కి ఎప్పుడూ మాట్లాడలేదు, కానీ స్టిల్ ఎందుకు వసుని అంత బాధ పెడుతున్నాడు. ఐ థింక్ ఆ విశాల్ని రిషి సార్ని కంపేర్ చేస్తే విశాలే చాలా చాలా బెటర్ అని స్నేహ అంటుంది. నో, ఇద్దరు వెదవలే, పెద్ద యాష్ హోల్స్ అనేసి వసు అరుస్తుంది. దియా నాకు ఏం చేయాలో తెలియట్లేదు, ఇది నాకు చాలా హర్టింగ్గా ఉంది, నేను ఏం చేయలేదు దియా అంటూ దియాని హగ్ చేసేసుకుని, నేను యూఎస్లో ఉండుంటే బాగుండు, ఇండియా రావాల్సింది కాదు, ఇక్కడికి వచ్చి నేను అడ్డమైన వాళ్ళందరితోని మాటలు పడుతున్నాను, వాళ్ళెవరో కూడా నాకు తెలియదు, వాళ్ళు బ్లేమ్ చేస్తుంటే ఆ స్ట్రేంజర్స్ అందరితో అలా మాటలు పడుతుంటే నాకు చాలా హర్టింగ్గా ఉంది అని ఏడుస్తుంది. నువ్వు యూఎస్లోనే ఉండుంటే నువ్వు ఏడవడం కాదు, నీ ఫోటో ముందర మీ డాడు మేము కూర్చుని ఏడ్చేవాళ్ళం అని స్నేహ అంటుంది. స్నేహ స్టాప్ ఇట్, ఇప్పుడు మనం దీనికి సొల్యూషన్ ఏంటో చూడాలి, అది ఆలోచించు అనేసి దియా అరుస్తుంది. అవును స్నేహ, నువ్వే దీనికి బెస్ట్ సొల్యూషన్. నువ్వు హెగ్డే గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో వర్క్ చేసేటప్పుడు గుర్తుందా, నువ్వు నీ జాబ్ కంటే ఎక్కువగా వసుధర కోసం ఇన్వెస్టిగేషన్ వర్క్ ఎక్కువ చేసేదాను. ఇప్పుడు నీ టాలెంట్ అంతా యూజ్ చేసి వసుకి ఎలాగైనా హెల్ప్ చేయాలి. ఈ ఇన్వెస్టిగేషన్ శిరీష్నే చేస్తాడు, అలాగే విష్ణు కూడా మన సైడే. నాకు తెలిసినంత మట్టుకి నువ్వు ఈ ఇన్వెస్టిగేషన్లో ఇన్వాల్వ్ అయితే శిరీష్ కూడా నిన్నేమనడు. నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది స్నేహ, నువ్వు ఖచ్చితంగా కనిపెట్టగలవు, నువ్వు ఇలాంటి టాస్క్స్ చాలా బాగా చేస్తావు అని దియా అంటుంది. స్నేహ దానికోసం ఒప్పుకుంటుంది. దియా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. రిషి మీద మను మీద చాలా కోపం వచ్చేస్తుంది. ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఒక్కటే. ఇప్పుడు నేను వెళ్ళి తన మీద అరిస్తే లాభం లేదు, కొంచెం మంచిగా మాట్లాడి వసు గురించి సపోర్ట్ చేయమనాలి. లాస్ట్ టైం కూడా స్నేహ కోసం కొంచెం దీనంగా మాట్లాడితే పాపం వెళ్ళి రిషితో మాట్లాడి తిరిగి స్నేహకి జాబ్ ఇప్పించారు. పైకి టఫ్గా కనిపిస్తారు కానీ లోపల చాలా డెలికేట్, చాలా సాఫ్ట్ అనుకుంటుంది మనుని. మను స్టడీ రూమ్లో ఏదో బుక్లో ఫుల్ మునిగిపోతాడు. దియా ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోడు. ఆ తర్వాత దియా వసు గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఊకొడతాడు అంతే. ఏం మాట్లాడరేంటి అని అడుగుతుంది. ఏం మాట్లాడాలి, ఇదంతా ఏదైతే జరిగిందో అది రిషి డిపార్ట్మెంట్ లో జరిగింది, ఆ డెసిషన్ కూడా రిషి తీసుకున్నాడు, దీంతో మనకేం సంబంధం లేదు, డిజైనింగ్ టీమ్ డిపార్ట్మెంట్ అస్సలు ఇన్వాల్వ్ అవ్వకూడదు, నువ్వు కూడా సైలెంట్ గా ఉండు అని సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. మళ్ళీ కొంచెం దీనంగా పెట్టుకుని అడుగుద్ది. మను బుక్ గట్టిగా టేబుల్ మీద పడేసి దియా డోంట్ డిస్టర్బ్ మీ అని లేస్తాడు. దియా దెబ్బకి ఒక 2 స్టెప్స్ వెనక్కి వేస్తుంది అల్లిపోయి ఆ సౌండ్ కి. కళ్ళు కనిపించట్లేదా, నేను ఎక్కడున్నాను, స్టడీ ఏరియాలో ఉన్నాను, ఎందుకు వచ్చి ఊరికే విసిగిస్తున్నావు, నాకు కొంచెం ప్రైవసీ కావాలి, ఒంటరిగా కూర్చొని చదువుకుందామని వస్తే ఎందుకు అలా డిస్టర్బ్ చేస్తున్నావు, నేను నీకు ఎప్పటి నుంచో ఒక వార్నింగ్ ఇద్దామనుకుంటున్నాను, నీ లిమిట్స్లో నువ్వు ఉండు, ఇప్పుడైనా లిమిట్స్ క్రాస్ చేసావో అయిపోతావు, నన్ను ఒంటరిగా వదిలే, నాకు మ్యాడ్ రప్పించకు, వసుధర ఇన్నోసెంట్ అయితే అది శిరీష్ ప్రూవ్ చేస్తాడు, అంతేగాని రిషితో నన్ను మాట్లాడమని చెప్పకు, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, లాస్ట్ టైం స్నేహ విషయంలో హెల్ప్ చేశాను కదా అనేసి ఈసారి వసుధర విషయంలో హెల్ప్ చేయమంటున్నావా, రోజుకి నాకు హెడేక్గా తయారై కూర్చుంటున్నావు అని అరుస్తూనే ఉంటాడు. మను ఆపడో ఇంకా అలాగా దియా వింటూనే ఉంటుంది. అసలు ఏమైంది దీనికి, ఎందుకు సడన్గా ఎంత సీరియస్ అయిపోతుందన్న నా మీద, నీకు మిసెస్ భూషణ్ టైటిల్ ఇచ్చాను కదా అని చెప్పి నా పర్సనల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేయకు, దాని గురించి మనం ఆల్రెడీ అగ్రిమెంట్లో కూడా సైన్ చేసాం, ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా నీ పర్సనల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, కానీ నువ్వు అని కొంచెం బ్రేక్ ఇస్తాడు ఏదో ఆలోచిస్తూ. మీకు అర్థమయ్యే ఉంటుంది ఏం ఆలోచిస్తాడు, తన పర్సనల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వలేదంటే ఏదేదో చేసి తన్ని. నీ డ్యూటీ కేవలం పిల్లల్ని చూసుకోవడమే, అది తప్ప వేరే ఆలోచనలు హోప్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే వదిలేసుకో, ఇకపై నువ్వు నాతో మాట్లాడేటప్పుడు అది పిల్లల మ్యాటరో లేకపోతే కోర్ట్ మ్యాటరో అయితేనే మాట్లాడు, నువ్వు నాకు జస్ట్ ఒక స్ట్రేంజర్వి, ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ వైఫ్వి, దానికి మించి మన మధ్యన ఇంకేమీ లేదు, ఇంక నువ్వు వెళ్ళొచ్చు, లీవ్ నౌ అని అరుస్తాడు. మను మాటలు విని దియాకి ఏడుపు ఒకటే తక్కువ. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ ఇక్కడితో ఆపేద్దాము. నెక్స్ట్ పార్ట్లో వసు ప్రెగ్నెంట్, అలాగే స్నేహ వసుని ఇన్నోసెంట్ అని ఎలా ప్రూవ్ చేస్తుంది కూడా చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.